ప్రైజ్లో అందరికీ ఐ థింక్ అందరు బాగున్నారని నేను ప్రార్థిస్తున్నానండి. ఈరోజు ఒకటి అందరిని అడగాలనుకుంటున్నా. క్వశ్చన్. సో ఈ జనరేషన్లో హోలీఫుల్గా జీవించడం అనేది పాసిబుల్ అని ప్రతి యవనస్తునికి, ప్రతి ఒక్కరి మ్యారేజ్ కానీ, ప్రతి ఒక్కరికి, కొంతమందికి అంటే ప్రపంచంలో ఉన్న కొంతమంది వస్తుంది, డౌట్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించడం కన్నా, మీతో మీరు మాట్లాడడం కన్నా, మీకు మీరు అడగడం కన్నా, మీ ఫ్రెండ్స్ని లేదా బంధువులను, లేదంటే తెలిసిన వాళ్ళను, పెద్దవాళ్ళను, ఫాస్టర్స్ అండ్ ఇంకెవరెవరెవరినో అడగడం కన్నా, ఆస్క్ గాడ్. God will give you strength, because the 9 spiritual fruitsలో అందులో one of the fruit is self-control. It is from people gift, అంటే ప్రజల నుంచి వచ్చేది కాదు, లేదా నీకు నువ్వు తెచ్చుకునే గిఫ్ట్ కాదు, లేదంటే నీ ఫ్రెండ్స్ ఇచ్చే గిఫ్ట్ కాదు, లేదు అంటే ఇంకెవరు ఇచ్చేది గిఫ్ట్ కాదు. అది దేవుడి నుంచి వచ్చినదై ఉండాలి, అప్పుడే అది సాధ్యం. లేదా నువ్వు పోరాడలేవు. నీలో ఉండి పోరాడి శక్తి బలము ఇచ్చేవాడే యేసు ప్రభు. సో ఎప్పుడైనా నువ్వు అడిగావా? ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయినా ప్రార్థించావా? దేవా, నాకు ఈ శక్తి కావాలి, నాలో సెల్ఫ్ కంట్రోల్ కావాలి అనేది యేసయ్యను ఎప్పుడైనా ప్రార్థించారా? మీరు ప్రార్థించి చూడండి, తప్పకుండా దేవుడు మీకు ఇస్తారు. తప్పకుండా ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడు, అసాధ్యమైన కార్యములు సాధ్యపరచు దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. నాకు మీకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. బికాస్ హీఈస్ ఎ క్రియేటర్ ద వరల్డ్. భూమిని సృష్టించిన దేవుడు, మహాకాశములను సృష్టించిన దేవుడు, సముద్ర నక్షత్రములు సృష్టించిన దేవునికి నీ యొక్క చిన్న సమస్యను తీర్చలేడా? మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, తప్పక తీరుస్తాడు. ఎప్పుడు మీకు మీరుగా మీ గదిలో తలుపు వేసుకొని, డోర్ వేసుకొని ప్రార్థించేటప్పుడు దేవుడు తప్పక జవాబునిస్తాడు. మీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఎందుకంటే మీరు అడిగినప్పుడు దేవుడు కూడా ఇవ్వలేడు. ఎందుకంటే దాని విలువ మీకు మీరే దాన్ని పొందుకోవడానికి రెడీగా లేనప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని మీరు కోల్పోతారు ఒకరోజు. సో మీకు మీరుగా వెళ్ళి యేసు ప్రభువారిని మీరు అడిగినప్పుడు తప్పక మీకు సెల్ఫ్ కంట్రోల్ అయిన దేవుడు దయచేస్తాడు. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.